నీకెంత తెలుసా ఒక రోజుకి? 4000. 4,500. గ్లాస్ ఎందుకు పెట్టాడు? ఏంద్రా పెడతాంటే అరే మేనేజర్ వస్తున్నాడు, ఇంక్రిమెంట్ అడుగు మంచిగా ఒక 10-20 వేలు అడిగామంటే మూడు తీసుకున్నానా? మూడు తీసుకో. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే తిరుచిలో ఉన్నాం మామ, తిరుచిరాపల్లి. ఇప్పుడే దిగాం అనమాట బస్సు. టైం వచ్చి ఈవినింగ్ 6:30 అవుతుంది. మాకైతే హోటల్ ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళడానికి టాక్సీ ఏదో బుక్ చేసుకుంటా ఉన్నాం. అని చూపిస్తుందా 150 అంటే బెటరే. లాస్ట్ వీడియోలో చూసారు కదా మామ, బస్ జర్నీ ఎలా జరిగింది ఏం కదా అని. ఒకవేళ మిస్ అయ్యంటే ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూసేయండి. ఈ రోజు మేము బుక్ చేసుకున్న హోటల్ ఎలా ఉంది ఏంది కదా అని మొత్తం చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి, ఓకేనా? ఇది తిరుచిలో ఉండే చత్రం బస్ స్టాండ్ మామ. ఇదే మెయిన్ బస్ స్టాండ్ అంట. ఇక్కడ నుంచి టౌన్ బస్సులు అన్ని వెళ్తూ ఉన్నాయి. ఇది ఒక టౌన్ బస్సు. మాట్లాడరా? హలో అన్నా, హోటల్ హోటల్ మాయా అట్లనే వాళ్ళు మాడుతున్నావు తెలుగు తమిళ? చత్రం బస్ స్టాండ్. చత్రం బస్ స్టాండ్ అన్న, చత్రం బస్ స్టాండ్ అన్న. ఆపోజిట్ నువ్వు కావాలని నా దాంట్లో చేయించావు కదా. నీకే ఫోన్ చేస్తాడు. అదేనారా? ఇదే బాగుందా ఈ ఊరు? కానీ అదే మా మంచి సిటీగానే ఉంది కదా. తిరుచిరాపల్లి ఒక్కసారి వచ్చాను నేను ఇక్కడికి. నేను మీ అన్నయ్యతో వచ్చాను. ఇప్పుడు వచ్చాము రెడ్ ఫాక్స్ అనమాట హోటల్ పేరు, బై లెమన్ ట్రీస్ హోటల్, తిరుచిరాపల్లి. పోదాంబా. బాగుంది కదా హోటల్, రిసెప్షన్ బాగుంది. రూమ్ చూద్దాం ఎలా ఉందా. ఏంద్రా స్టిక్కర్లు భలే ఉన్నాయా? ఆడిపోయాం కదా. 411 కదా? అవునరా, రైట్. చూడరా ఎవరు పెయింటింగ్ మొదలు ఎన్ని ఫాక్స్లు చూసావా? రెడ్ ఫాక్స్ కదా, దానికోసం అన్ని ఫాక్స్లు పెట్టారు. ఇక్కడ ఇంకో ఫాక్స్ ఉంది. ఇదేరా 411. బిజినెస్ హోటల్ ఉంటుంది కదా. నీకెంత తెలుసా ఒక రోజుకి? 4000. 4,500 ఒక రోజుకి. అది కూడా 24 hours కూడా కాదు, మళ్ళీ 23 hours. ఇప్పుడే వచ్చామన్నమాట, చెక్ ఇన్ అయ్యాం హోటల్లో. అన్నిటికంటే ముందు మీకు ఒక రూమ్ టూర్ ఇచ్చేస్తాను, అలానే నేను కూడా చూసేస్తాను. ఎలా ఉందని కమెంట్ చేయండి లాస్ట్లో, ఓకేనా? సో మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము. ఫస్ట్ అయితే బాత్రూమ్కి వెళ్దాము. దానికంటే ముందు ఇక్కడ ఏదో కబోర్డ్స్ ఉన్నాయి, లాకరు అండ్ హ్యాంగర్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ లేదురా హరి ఇక్కడ కదా. లాకర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ బాత్రూము. చాలా బాగా ఉన్నారు ఆ బాత్రూమ్. హైలైట్ డెంటల్ కిట్ 2 వచ్చిన్నారు, 2 సోపులు. ఏంది ఇది? ఏది మా ఇది? క్యాప్. ఓకే, షవర్ క్యాప్. ఇది వచ్చి హ్యాండ్ వాష్, ఇది వచ్చి బాడీ లోషన్. ఇక్కడ వచ్చి ఏమంటారు దీన్నే, ఫారెనర్లు వాడతారు, మనం వాడం కదా. టిష్యూ పేపర్. ఇట్లా ఇంకా షవర్ అండ్ బాడీ హెయిర్ వాష్. బాగానే ఉంది బాత్రూమ్ అయితే. 2 టవల్ ఇచ్చినారు. సో పెద్ద మిర్రర్ బాగుంది. అండ్ మీరు మిర్రర్లో గమనిస్తే ఇది మన హరి ఫోన్ అనమాట. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఇంకొకటి ఫోన్లో షూట్ చేస్తుంది. చూసాము అయితే. ఏంది? ఓహో, లాక్ వేసేదే. ఏమన్నా అగ్గిపెట్టుంటే కాల్చి నీళ్ళు పడతాయి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. 2 బెడ్లు ఉన్నాయి అనమాట, సపరేట్. అటుపక్క ల్యాండ్ లైన్ ఉంది. ఏదో పెన్ను కూడా ఇచ్చినట్టున్నారు, పెన్సిల్ రాసుకోవడానికి ఏమైనా ఉన్నా. అండ్ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి చైర్ అండ్ ఆల్సో టేబుల్ ఉంది. దాని ఎదురుగా మళ్ళీ పెద్ద మిర్రర్. నేను పక్కన లొకేషన్ చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో వ్యూ. అంటే బాగానే ఉన్నట్టుంది కదా వ్యూ. మార్నింగ్ బాగుంటుంది మామ. సో ఒక టీపాయ్, ఒక సోఫా. స్మార్ట్ టీవీ కాదురా, 4,500 తీసుకున్నారు. కనీసం స్మార్ట్ టీవీ అయినా పెట్టాలి కదా. అదే ఆడితే పెట్టినట్టు చూడు. అసలుకే నేను లేదనుకున్నా మా ఫ్రిడ్జ్. హెవీ కదా అసలు. అదే ఆన్లో కూడా ఉందిరా ఫ్రిడ్జ్, చల్లగా ఉంది మా. అదే నేను అనుకున్నా 3 స్టార్ హోటల్లో ఫ్రిడ్జ్ లేకుండా ఎందుకు ఉంటుందా అని. బాగా ఇదైతే ఐస్ క్యూబ్ కూడా. ఐస్ క్యూబ్స్ ఉన్నాయా? ఇదే ఇదంతా అన్న ఫ్రిడ్జ్తో మనకేం పని, నీళ్ళు పెట్టుకుంటాం మహా అంటే. నీళ్ళుగా పెట్టుకోమని కదా. ఒకటి పెట్టి ఒక బాటిల్ పెట్టి లోపల. ఎంత సెక్యూరిటీకి ఇచ్చాడు. అదే అసలు ఉన్నట్టే తెలియట్లేదు కదా. నేను ఇంకా లేదనుకున్నా అసలు ఫ్రిడ్జ్. అదే ఏట్రా ఫ్రిడ్జ్ ఉన్నా, మామూలు ఫ్రిడ్జ్ ఉంటుంది. నేను ఇంకా దీంట్లో ఉంటుంది అనుకున్నా ఇటు సైడ్. ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి సాటిస్ఫాక్షన్ 4,500కి. ఇప్పుడు సాటిస్ఫాక్షన్. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను ఇప్పుడు చూపించిన రూమ్ టూర్ బాగుందా బాగాలేదా లేకపోతే ఓవర్ రేటా
అట్లా ఏమనిపిస్తే అది కమెంట్ చేయండి. మన మనీ ఏం పోలేదు, అంతా కంపెనీ మనీయే. అది 4.5 అయినా కానివ్వండి, 5.5 అయినా కానివ్వండి, మన మనీ అయితే పోవు. గ్లాస్ ఉంది పెట్టేటోడు. అదే బాత్రూమ్ ఉంది. బాత్రూంలో గ్లాస్ పెడితే ఏం లాభం రా? బాత్రూంలో మంది ఎందుకు తాతారు అయినా ఎందుకు పెడతారు? ఏదో పర్పస్ ఉంటుంది. మామ మీకు తెలిసే కమెంట్ చేయండి, మీకు తెలిసే కింద కమెంట్ చేయండి. ఇంకేం తమ్ముడు తిందాంపా, బయటికి వెళ్ళామన్నా మధ్యాహ్నం పోదాంపా. తినడానికి వెళ్ళే ముందు మామ మీకు ఇంకో విషయం చెప్పాలన్నమాట. ఏంటంటే మా మేనేజర్లు వస్తున్నారన్నమాట ఈ రోజు సూరత్ నుంచి. వాళ్ళని పికప్ చేసుకోవడానికి కూడా మనం తిరుచి ఎయిర్పోర్ట్ కి వరకు పోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా వీడియో షూట్ చేయలేను, వాళ్ళ ముందు షూట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏందో నాకు తెలియదు. అంటే ఇలా డైలీ వ్లాగ్స్ చేస్తున్నానని వాళ్ళకి కూడా తెలియదు అనమాట. సో తెలిస్తే వీడు పని మానేసి అవన్నీ చేస్తున్నాడు అని అనుకుంటారని వాళ్ళ ముందు చేయను షూటింగ్ ఏమి. సో వాళ్ళు ఉంటారు ఒక 2-3 days. మధ్య మధ్యలో ఏమైనా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. బ్లాగ్ అయితే రావడం మాత్రం మిస్ అవ్వదు, డైలీ వచ్చేస్తుంటది ఈవినింగ్ 4:30కి. సో నా సాయశక్తిలా ప్రయత్నించి రోజు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నేను చెప్పింది కరెక్టే కదా? అంతే కదా? పాపోదాం. లాబీ అంటారు కదా దీన్ని, లాబీ ఏరియా అంటారు. ఒక్క నిమిషం బ్రో. అరే మేనేజర్ వస్తున్నాడు, ఇంక్రిమెంట్ అడుగు మంచిగా ఒక 10-20 వేలు అడిగామంటే ఒకేసారి 50 వేలు అడిగారు. నెంబర్ పెట్టిందిరా, వెరైటీగా ఉంది. అదే అదే యారో పైకి వచ్చి అదే వేరే వేరే నెంబర్లు ఏవో ఉంటాయి. మామ డిన్నర్ ఏం తినలేదన్నమాట. ఒకేసారి మా మేనేజర్లు వస్తున్నారు కదా, కలిసి తిందామని. సో ఇంకా వాళ్ళు వచ్చే టైం అయితే అయింది. ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకున్నాము ఇంకా వచ్చి బయటికి. ఇంకా బయలుదేరితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎంతసేపు నుంచి 7 kilometers కదా, 7 kilometers ఉందన్నమాట తిరుచి ఎయిర్పోర్ట్. ఇదే మేము స్టే చేసిన హోటల్ రెడ్ ఫాక్స్ హోటల్స్. చాలా పెద్దది, 5 floors ఉన్నాయన్నమాట మొత్తం. ఇదిరా రైల్వే స్టేషన్, చాలా పెద్దది, చాలా బాగుంటది కూడా. ఆల్మోస్ట్ వచ్చేసాం. మా వాళ్ళు కూడా దిగేశారంట, ఇప్పుడే మెసేజ్ చేశాడు ఆయన మేనేజర్. ఏమని? అదే దిగేసామని. బాగుంది కదా? మనం ఎప్పుడు ఫ్లైట్ లెక్కేది హరి మేనేజర్ లాగా ఓసీకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఓసీకి వచ్చేస్తుంది 22,000 వాళ్ళకి టికెట్. ఇదా పుదుసా ఓపెన్ పడినాక? ఓహో ఏంటంటే ఇది కొత్తగా ఓపెన్ చేశారంట తిరుచిలో. నరేంద్ర మోడీ వచ్చి ఓపెన్ చేసి వెళ్ళాడంట. ఏంద్రా పెడితే అయిపోయి ఎందుకంట లోపల చల్లగా ఉంది కదా, బయట వేడిగా ఉంది. హ్యూమిడిటీ మ్యాచ్ అవ్వదు కదమ్మా తమ్ముడు, ఇది బేసిక్ ఫిజిక్స్ అమ్మా. తెలుపులే రమ్మని లోపల చల్లగా ఉంది, లోపల అయినా ఏసీ వేసినాడు. మామ వచ్చేసాం అనమాట అరైవల్ లో. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. రే వచ్చేసి ఉంటారు పా, ముందుకు వెళ్దాం. వచ్చేసి ఉంటారు పా, ముందుకు వెళ్దాం. ఆడికి వెళ్దాం, ఆడే ఉందాం పా ముందర. బోర్డు పట్టుకు నిలుచుకో. బోర్డు లేదు, ఇంకేం లేదు. చాలా నీట్గా ఉంది మామ. సూరత్ ఎయిర్పోర్ట్ కూడా ఇట్లానే ఉంటుంది తెలుసా, బాగుంటుంది అది కూడా. మామ వాళ్ళ ముందు మనం వీడియో కంటిన్యూ చేయలేము, ఇంకా నా ఖాళీ దొరికినప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? చల్. సో మనం ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని హోటల్కి వచ్చేసి ఫుల్గా తినేసాం అనమాట. సో అదే సంగతి. ఈరోజు వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బాయ్.